ప్రియులారా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దినమంతా కాచి కాపాడిన దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ మరి యొక్క 22వ తేదీ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం సోమవారం దినపు రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ముందుగా కొద్దిపాటి వాక్య ధ్యానాన్ని మనం కలిగి ఉందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియులరా, ఈ మాట, ఈ వచనము బైబిల్ గ్రంథంలోనే వాదార్పు వాగ్దానాలలో కూడినటువంటి బలమైనటువంటి మాట. దేవుడు తన ప్రజలతో నేరుగా మాట్లాడతాడు. ఆయన వారితో ఉన్నాడు కాబట్టి వారు భయపడవలసిన అవసరం లేదని వారికి భరోసా ఇస్తారు. భయపడకు అనే మాట మనం చూస్తే మానవ హృదయంలో సహజ ధోరణి ఏమిటంటే భయము, ఆందోళన. అలాంటి భయము, ఆందోళన నుంచి విడిపించటానికి దేవుడు చెబుతున్నటువంటి వాగ్దానం. ఈ యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాటను మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అలాంటి సమయంలో శత్రువుల చేత, శక్తివంతమైన శత్రువుల చేత చుట్టబడి వారి భవిష్యత్తును గూర్చినటువంటి భరోసా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి సవాళ్లను అధిగమించటానికి దేవుడు వాగ్దాన రూపంగా మాట్లాడుతున్న మాట ఈ యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. ఈ వచనంలో మనం 3 విషయాలు మనం చూస్తాం. అదేమిటయా అన్నట్లయితే, మొట్టమొదటిగా దేవుడు నేను నీతో ఉన్నాను అని చెప్పటంలో దేవుడు తన సన్నిధిని మనతో, మన జీవితాలతో ఉంచటానికి ఇష్టపడుతున్నాడనేది. రెండవ, నేను నిన్ను బలపరుతును అని బలాన్ని గురించి మాట్లాడుతున్నారు. సవాళ్లను అధిగమించటానికి దేవుడు బలపరిచే దేవుడు. అలాగే మూడవది దేవుని యొక్క విశ్వసనీయత. అది ఎలాంటిదయ్యా అంటే, నీ చేతిని నేను పట్టుకున్నాను అంటే నిన్ను విడువను అని బలాన్ని చెప్పటం. దేవుడు మన కష్టాల్లో మనల్ని విడిపించేటప్పుడు ఆయన సన్నిధిని అనుగ్రహిస్తారు, ఆయన బలాన్ని ఇస్తారు, ఆయన విశ్వసనీయత చొప్పున మనల్ని బలపరిచి నడిపిస్తూ. ఈ వచనంలో నేను అనే మాట అనేక సార్లు మరలా కనిపించటానికి దేవుడు అంత శక్తి కలిగిన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనంలో, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు అని చెప్తున్నారు. ప్రియులారా, దేవుని మాటలు వినే ప్రతిసారి కూడా మన మనసులో నూతనమైన బలం పుట్టాలి. దేవుడు తన వాగ్దానాలను పదే మనకు అనుగ్రహించటానికి గల కారణం ఏమిటంటే మనలో ఉండేటువంటి భయాలన్నీ తొలగిపోవాలి. ఈ వాక్యం వినే నీలో ఏదైనా భయం ఉందా? దిగులుతో ఉన్నావా? విచారంతో ఉన్నావా? ప్రభు నీతో పదే మాట్లాడుతున్నారు. కీర్తన 46వ సంకీర్తనలో మొదటి చరణం, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. మనుషులు విడిచిన, మనుషులు నమ్మక ద్రోహం చేసిన వాక్యం చెప్పేది ఏమిటంటే ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. కనుక ప్రియులారా, దేవుడు వాగ్దానాన్ని స్థిరపరిచి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20లో కూడా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను అని. మీ జీవితంలో భయము, అనిశ్చితి అనేటువంటిది ఎదుర్కోవటానికి ఈ వచనం మిమ్మల్ని ధైర్యపరుస్తుంది. ఈరోజు దేవునిపై నమ్మకంగా ఉండడానికి ఏ సవాళ్లు అడ్డుగా ఉన్నా ఈ వాగ్దానాన్ని నీ హృదయంలో నిలుపుకో. నీకు నిరుత్సాహం అనిపించినప్పుడు దేవుని సన్నిధిని, వాగ్దానాన్ని గుర్తుపెట్టుకో. ఈ వాగ్దానం ఇతరులకు కూడా పంచి వారు కూడా ధైర్యంగా ఉండడానికి ప్రోత్సహించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందామా? శక్తివంతుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఈ శ్రేష్టమైన సమయము అయా, ఈ 22వ తేదీ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం సోమవారం దినమంతా కాచి కాపాడి భద్రపరిచి క్షేమకరంగా నడిపించిన దేవా, ఇశ్రాయేలు కాపాడువాడ, కునుకడు నిద్రపోడని సెలవిచ్చిన దేవా, ఆ రీతిగా మాపై, మా బిడ్డలు, మా కుటుంబాలకి మీ కావలి అనుగ్రహించారు. దినమంతా కష్టపడటానికి శక్తినిచ్చారు, అవకాశాలు ఇచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు. అయా, ఆత్మీయాహారంతో బలపరుస్తున్నారు, భౌతికాహారంతో బలపరుస్తున్నారు. మా ఎడల అపారమైన శ్రద్ధ, ప్రేమ కలిగిన దేవా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము నాయన. కృతజ్ఞతాపూర్వకంగా మీ పాద సన్నిధికి వస్తున్నాం.
ఒకవేళ దినమంతట్లో అయా తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపము చేసినట్లయితే, అపరాధము చేసినట్లయితే మన్నించండి, సరిదిద్దండి. అయా మీరు మాకు ఇస్తున్న ఆయుష్ సమయాన్ని మా సొంత కోరికలు, మా ఇష్టాలు కంటే అయా మీ చిత్తాన్ని జరిగించటానికి కూడా వివేకము కలిగి ఉండడానికి కృప దయచేయండి. మీరు అక్కడ సమీపమని అయా ఇంకా ఎంతమంది మారు మనసును, రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు అయా, ఈ సమయంలో వారి హృదయాలను కదిలించండి నా తండ్రి. అయా ఇదిగో నాయన మీ కృపను బట్టి బలపరచండి. వాక్యాన్ని ప్రేమించే మనసును మాకు దయచేయండి. దినదినము ఆత్మీయ ఫలాలు ఫలించే, మీకు ఇష్టలుగా జీవించే కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయా దినమంతా కష్టపడ్డ బిడ్డలు అయా ఒకవేళ శరీర బడలిక, అలసట, ఆయాసం ఉన్నట్లయితే తొలగించండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రశాంతమైన విశ్రాంతిని దయచేయండి. ఆందోళన తొలగించండి అయ్యా, నెమ్మదిని దయచేయండి నా తండ్రి. అయా ఏ విధమైన ఆందోళన లేకుండా, పీడకలలు రాకుండా, అలసట రాకుండా అయా చక్కని విశ్రాంతిని దయచేయండి. నిద్రలేమితో బాధపడుతున్న వారితో మీ కృపనివ్వండి తండ్రి. మీ చల్లని రెక్కల చోటును భద్రపరచండి అయ్యా. వారి కుటుంబాల్లో సమాధానం పరచండి. కుటుంబాలు నాయన మీ కృప చేత నింపండి, ఆశీర్వాదాలతో నింపండి, శుభాలతో నింపండి. అయా మా బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. బలహీనంగా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దర్శించండి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవ, ఆర్థిక సమస్యలు, రుణభారం నుంచి విడుదల కలగచేయండి అయ్యా. కుటుంబ కలహాల నుంచి విడుదల కలగచేయండి నా తండ్రి. ఐక్యతను దయచేయండి. ఆసుపత్రిలో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం, విడుదల దయచేయండి అయ్యా. దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపను, మీ క్షేమాన్ని దయచేయండి. ఆ బిడ్డల దేశంలో ఉండి దినములన్నిట కృపాక్షేమములు తోడుగా ఉంచండి అయ్యా. ఒకనాటికి సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో వారి బిడ్డలను, కుటుంబాలను చేరుకోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. శక్తివంతుడా మీ కృప చేత నింపండి అయా. మా దేశము కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా మీ కృప చేత నింపమని వేడుకుంటున్నాం అయ్యా. ఇదిగో నాయన మీ వాక్యము విస్తరింపబడాలి అయ్యా. అనేకులు ఎక్కును నాయన మిమ్మల్ని ఎరుగక నశించిపోతున్నారయ్యా. మీ కృప నిరర్ధకం చేసుకుంటున్నారు అయ్యా. మీ ప్రేమను, మీ వాత్సల్యాన్ని ఎరిగి ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. మహోన్నతుడా ఈ రీతిగా ఏ అవసరత, ఏ అక్కర్లో ఉన్న బిడ్డలు నాయన మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి నా తండ్రి. వారి అవసరతలు, అక్కర్లు ఎరిగిన దేవా కృప చేత నింపండి. అన్నిటికంటే ముఖ్యంగా నాయన లోకంలో ఏమున్నా లేకపోయినా మిమ్మల్ని కలిగి ఉండే ధన్యతను మాకు దయచేశారు అయ్యా. మీ ప్రేమను, మీ సంకల్పాన్ని అర్థం చేసుకుని నానాటికి మీలో బలపట్ట కృప దయచేయమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.